వికారాబాద్ జిల్లా సర్పనల్లి ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించబడిన రిసార్టులు ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని అనాధికారికంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని సిపిఐ న్యూ డెమోక్రసీ నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ది విల్డర్నెస్ క్యాంపు సైట్ అనే రిసార్ట్లో ఇటీవల ఇద్దరు మహిళా పర్యాటకులు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయినప్పటికీ అధికారులు గాని ప్రభుత్వం గాని తగిన చర్యలు తీసుకోకపోవడం నిందనీయమని వారు పేర్కొన్నారు. ఇలాంటి దుర్ఘటనలు జరగడానికి రిసార్టుల నిర్వాహకుల అత్యాశ, అధికారుల నిర్లక్ష్యం ప్రధాన కారణాలని సిపిఐ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిట్, సిపిఐ న్యూ డెమోక్రసీ నేత వై గీత ఆరోపించారు. సర్పనల్లి ప్రాజెక్టు వద్ద ఉన్న ది విల్డర్నెస్ క్యాంప్ సైట్ రిసార్టుపై నామమాత్రంగా రిసార్ట్ క్లోజ్డ్ అనే బోర్డు తగిలించినప్పటికీ వాస్తవంగా అది ఏ అధికారి ఆధ్వర్యంలో మూసివేయబడిందో స్పష్టత లేకపోవడాన్ని నాయకులు ప్రశ్నించారు. రిసార్ట్ నిర్వాహకులు మాత్రం తాము మూసివేసినట్లు నటిస్తూ ఫోన్ ద్వారా బుకింగ్లు చేస్తూ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఈ రోజు కమ్యూనిస్టు నాయకుల బృందం ప్రాజెక్టు సందర్శించడానికి వెళ్లిన సమయంలో కూడా పర్యాటకులు అక్కడకు చేరుకోవడం, వారికి లోపలికి అనుమతి ఇవ్వకుండా ఎడమ తిప్పిన మేనేజ్మెంట్ వ్యవహారం అధికారుల ప్రోత్సాహం లేకుండా సాధ్యపడదని నాయకులు తెలిపారు. ఇటువంటి వ్యవహారాల ద్వారా రిసార్ట్ నిర్వాహకులు ప్రాణాలను కన్నా లాభాలను ముఖ్యం చేసుకుంటూ ప్రభుత్వ అండదండాలతో తమ కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని వ్యాఖ్యానించారు. సర్పనపల్లి ప్రాజెక్టు చుట్టూ ఉన్న ప్రభుత్వ భూములపై అనుమతులు లేకుండా నిర్మించబడిన అన్ని రిసార్ట్లను తక్షణం ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని, వాటిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి నిర్లక్ష్యానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ న్యూ డెమోక్రసీ నాయకులు డిమాండ్ చేశారు. వారు స్పష్టంగా పేర్కొన్న ప్రకారం ప్రభుత్వం స్పందించకపోతే రిసార్టుల ముట్టడి, నిరసన కార్యక్రమాలు, ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రిసార్ట్స్ పేరుతో మోసాలు పెద్ద ఎత్తున వినియోగదారులే కాదు అనేక మంది అమాయకులు కూడా బలైతున్నటువంటి పరిస్థితి. రిసార్ట్స్ లో సంబంధించినటువంటి విషయాలు చూసుకున్నట్లయితే తెలంగాణ హైదరాబాద్ కు కేంద్రంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి సంబంధించినటువంటి రివర్లనే కావచ్చు, దీనికి సంబంధించినటువంటి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రివరే కావచ్చు, ఈ అన్నిటికి సంబంధించినటువంటి సమీప ఉన్న ప్రాజెక్టుల దగ్గర రిసార్ట్స్ పేరుతోటి హైదరాబాద్ కి సంబంధించిన ప్రాంత ప్రజల్ని మోసం చేస్తున్నారు. దీనికి సంబంధించిన టూరిస్ట్ పేరుతో దోపిడీ కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని గతంలోని టూరిస్టుగా ఉన్నటువంటి అనేక సార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకున్న దాఖలా లేవు. ఇప్పుడు స్పష్టంగా చూసినట్లయితే తెలంగాణలోని వికారాబాద్ జిల్లా సమీపంలో సర్పదా నది సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రాజెక్టు దగ్గర రిసార్ట్స్ క్లోజ్ అని చెప్పి బోర్డు పెట్టి అక్కడ వాళ్ళు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఆన్లైన్ తో బుకింగ్ చేసుకొని అక్కడ వ్యక్తులు కూడా రిసార్ట్స్ లోని ఎంజాయ్ చేస్తూ అనే విషయాలని ఒక సిపిఐ పార్టీ కూడా అక్కడ ఖండించింది. దీనికి సంబంధించి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కూడా
ఆ జిల్లాకు సంబంధించిన బదిలు కూడా పెద్ద ఎత్తున నిరసన కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. రిసార్ట్స్ల పేరుతో ప్రభుత్వ భూములు కాజేస్తున్నటువంటి వారిపై ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ భూములను ఆ ప్రాజెక్టుల పేరుతో పక్కకున్నటువంటి ప్రభుత్వ భూములలో రిసార్ట్స్ పర్మిషన్స్ ఎవరు ఇస్తున్నారు, దానికి సంబంధించినటువంటి విషయాలు ఏంటి అనేది పరిగణలోకి తీసుకోవాలని పూర్తి స్థాయిలోని ఆ సిపిఐ జిల్లా కమిటీతో పాటు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. తెలంగాణలో జరుగుతున్న టూరిజం పేరుతో మోసాలను అరికట్టడానికి ప్రభుత్వ భూములనే టార్గెట్ గా చేసుకొని నివాసాలు ఏర్పాటు చేసి ఏదైతే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గట్కేసర్, బీబీ నగర్ తదితర ప్రాంతాల్లో కూడా కొంత ప్రేమ జంటలు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. రిసార్ట్ ఈ క్లోజ్ అని చెప్తున్న రిసార్ట్ రీసెంట్ గా ఒక ఇద్దరు మహిళలు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. కానీ తాత్కాలికంగా ఏదైతే ఇన్సిడెంట్ జరుగుతుందో అప్పుడే మాత్రమే దాడులు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి విషయాలలో అక్కడ క్లోజ్ బోర్డ్స్ పెట్టి చెడులు దులుపుతున్నారు తప్పితే ఇక్కడ నిర్వాహకులు ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు, దీనికి సంబంధించినటువంటి డేటా ఏమన్నా ఉన్నదా, దీనికి సంబంధించిన నిర్వాహకుల పేరు ఎక్కడ ఉంటుంది, ఈ రిసార్ట్స్ కు సంబంధించినటువంటి పర్మిషన్స్ ఎక్కడెక్కడ తీసుకోవాలి, దీనికి సంబంధించిన డేటా తెలంగాణ సంబంధించినటువంటి ప్రభుత్వం దగ్గర కానీ ఇక్కడ రిసార్ట్స్ నిర్వాహకు సంబంధించినటువంటి టూరిజం దగ్గర కానీ ఎలాంటి డేటా అయితే తెలంగాణ కనిపిస్తలేదనేది సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నట్టు. తెలంగాణలో జరుగుతున్నటువంటి రిసార్ట్స్ పేరుతోటి ప్రధానంగా హైదరాబాద్ నగరానికి చుట్టూన్నటువంటి జిల్లాలు వికారాబాద్ కావచ్చు, సంబంధించినటువంటి మేడ్చర్లు, మల్కాజ్గిరి తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి రిసార్ట్స్ లలో యువత నువ్వు పెద్ద ఎత్తున మత్తు బానిసలు అవుతున్నారు. పర్మిషన్ లేని రిసార్ట్స్ లోకి వెళ్ళి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. కానీ తాత్కాలికంగా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే కేసులు నమోదు చేస్తున్నారు. అసలు పర్మిషన్స్ ఎవరు ఇస్తున్నారు, అవుట్స్కట్ లో ఫారెస్ట్ ల్యాండ్ లో కానీ ప్రభుత్వ భూముల్లో వీళ్ళకు రిసార్ట్స్ కట్టడానికి గల పర్మిషన్స్ ఎవరైనా ఇచ్చారా, దీనిపై కులంక్షితంగా ఆ రెవెన్యూ పరిధిలో కానీ ఆ సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ పరిధిలో కానీ వీటన్నిటికి పర్మిషన్స్ ఎలా ఇస్తున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రిసార్ట్స్ కూడా ఇదే కోణంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో జరుగుతున్నటువంటి రిసార్ట్స్ మోసాలకు సంబంధించి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజలకు విలాసాలైనటువంటి ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే రిసార్ట్స్ నడపాలి. ఎవరైతే రిసార్ట్స్ నడుపుతారో ఆ వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా పొందుపరుచుకొని వారికి మాత్రమే అక్కడ నిర్వహణ బాధ్యత ఉపయోగపాలి. కానీ ఎవరైతే అనామకులు వచ్చి ఇక్కడ రిసార్ట్స్ పేరుతోటి మోసం చేసి అనేక హత్యలకు అనేక అమాయకుల ప్రాణాలు కూడా పోతున్నాయి అనేది కూడా సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ పార్టీలు కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి రిసార్ట్స్ పేరుతో జరుగుతున్నటువంటి మోసాలలో భాగంగానే వికారాబాద్ జిల్లాలో జరిగినటువంటి ఈ రిసార్ట్స్ దగ్గర సిపిఐ, న్యూ డెమోక్రసీ, సిపిఐ పార్టీ నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులు ప్రభుత్వ భూములలో ఆవాసాలు వేసి ఇలాంటి కొనసాగినట్టయితే నిరసన వ్యక్తం చేస్తాము. పూర్తి స్థాయిలో ప్రభుత్వ అధికారులే కాకపోవచ్చు అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది కూడా వారు నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. రానున్న రోజుల్లో ప్రజలకు ప్రభుత్వాల మధ్యన ఉన్నటువంటి అనేక విషయాలలో ప్రజలకు కావాల్సినటువంటి కోడి భూములు అనేక సమస్యలతో పోరాడుతున్నాం. మేము ఆ రిసార్ట్స్ల పేరుతోనే అప్పనంగా వారికి పెట్టుబడిదారులకు ఒప్పజెప్తున్నారనేది వారు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ పూర్తి స్థాయిలోని రిసార్ట్స్ ఎక్కడ ఉన్నా అదైతే ప్రభుత్వ భూమిలో ఉన్న వాటిని పర్మిషన్ లేకుండా నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వికారాబాద్ జిల్లాలో జరిగినటువంటి ప్రాజెక్టును విజిట్ పోయిన క్రమంలోనే వీరు ఆ రిసార్ట్స్ లో ఉన్నటువంటి పబ్లిక్ ని చూసి అక్కడ ఉన్నటువంటి అధికారులకు కంప్లైంట్ చేసినా ఎవరు స్పందించకపోవడంతో వారిపై నిరసన వ్యక్తం చేస్తామని పూర్తి స్థాయిలో ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసి ఈ తెలంగాణలో జరుగుతున్న రిసార్ట్స్ మోసాలపై కూడా కమ్యూనిస్టు పార్టీలు పెద్ద నిరసన చేస్తాయని కూడా వారు హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.